వెళ్ళలేడు. లీజుకి ఇచ్చింది కదా అవును అంటది కోర్టు కూడా. లీజు భూమిని నువ్వెట్ట అమ్ముకుంటావు పోరా అంటది అక్కడ. దాంతో బ్యాంకులు నష్టపోతున్నాయి. అందుకని బ్యాంకులు ఏమంటున్నారు, నువ్వు అగ్రిమెంట్ సేల్ డీడ్ అయితేనే లోన్ ఇస్తాం, అగ్రిమెంట్ లీజ్ అయితే ఇవ్వమంటున్నారు వాళ్ళకి. అంటే ఇక్కడ వెరీ సింపుల్ ఏంటంటే, మీరు షాప్ పెడతానంటే షాపులో సరుకులకి 10 లక్షలు ఇస్తారు కానీ స్థలం కొనుక్కోవడంతో సహా కలిపి లోన్ ఇయ్యరు కదా, ₹1,00,00,000. అదే ఇక్కడ నీకు 10 లక్షల వరకు కావాలంటే ఇస్తాం నీ ఫ్యాక్టరీ. వీళ్ళట్టా కాదు. వీళ్ళకేంటి, నా జేబులో 10 పైసలు పోకూడదు, గవర్నమెంట్ నుంచో 100 ఎకరాలు తీసుకున్నాను నేను, 100 ఎకరాలు సేల్ డీడ్ రాయించేసుకున్నాను అనుకోండి, ఒక్కోటి ₹1,00,00,000 వేసుకున్నాం, 100 కోట్లు. నా దగ్గర 100 కోట్లు ఆస్తున్నట్టు. నా దగ్గర 5 కోట్లే ఉంటది కానీ 100 కోట్లు ఆస్తున్నట్టు. ఇక్కడ 100 కోట్లకి 80 కోట్లు లోన్ ఇస్తుంది బ్యాంక్. అదే లేదంటే 5 కోట్లకి 3 కోట్లే లోన్ ఇస్తుంది అక్కడ. సింపుల్ అనమాట. అందుకోసం ఆ సదరు సంస్థలకి సేల్ డీడ్లు ఇస్తున్నారు ఈ మధ్యన, అమ్ముకోమని ఇస్తున్నారు వాళ్ళకి. వాళ్ళ దాని గురించి వీళ్ళు వైసీపీ వాళ్ళు రైట్ చేస్తున్నారు కదా, పదే పదే విమర్శిస్తున్నారు కదా. 99 పైసల భూములు కూడా అగ్రిమెంటే కదా, సేల్ డీడే కదా. సేల్ డీడ్ కాకుండా లీజుకి రండి అంటే వాళ్ళు రామంటున్నారు కంపెనీ. కాబట్టి సేల్ డీడ్ ఇస్తామంటే కోర్టులో వేస్తున్నారు. అట్లా